హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరైతే మస్తు కూల్ ఉంటారు. ఎందుకంటే వెదర్ అయితే ఫుల్ కూల్ ఉంది బయట. సో, వెదర్ చాలా కూల్ ఉందని చెప్పి నేను ఈవినింగ్ టైము ఏదైనా రెసిపీ ట్రై చేద్దాం పిల్లలకి వేడి వేడిగా ఇస్తే బాగుంటుంది స్నాక్స్ టైప్ అని చెప్పి ఇంకా నేను ఆలూస్ ఉండే ఇంట్లో. ఆలూస్ ఉన్నాయి కదా, దీంతో ఏదైనా వెరైటీ ఐటెం ట్రై చేసి చేద్దాము అని అనుకున్నా. ఆలూతో ఏది చేసినా మస్తు టేస్ట్ అనిపిస్తుంది. సో, అందుకోసమని చేద్దాం అనుకున్నా. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే పిల్లర్తో రెడీ ఉన్నా. ఇంకా నెక్స్ట్ ఆలూస్ తీసుకుంటున్నా అనమాట. ఆలూస్ నేను ఒక 3 ఆలూస్ అయితే తీసుకుంటున్నా. 3 ఆలూస్ అయితే మాకు మస్తు అయిపోతుంది పిల్లల కోసమే ఎక్కువ మెయిన్లీ. సో త్రీ అయితే ఆలూస్ తీసుకున్నా. నెక్స్ట్ పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత మంచిగా కట్ చేసుకోవాలన్నమాట ఆలూస్ని. అంటే అంత పెద్ద సైజ్ కాకుండా చిన్న సైజ్ కాకుండా మీడియం సైజ్లో కట్ చేసుకుంటే బెస్ట్. అయితే అందులో మైదాపిండి యాడ్ చేసుకోవాలి. మైదాపిండి 2 కప్స్ యాడ్ చేసుకున్నా. అంటే మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంతే తీసుకోవాలి మైదాపిండి. ఎక్కువ తీసుకుంటే కొంచెం పిండి పిండి అవుతుంది అనమాట. సో నేనైతే 2 కప్స్ అయితే తీసుకున్నా. కప్ చిన్నగా ఉంది కాబట్టి 2 కప్స్ తీసుకున్నా. దానికి సరిపోయేంత ఒకసారి మనము మిక్స్ చేసి చూడాలి. ఎక్కువ అనిపిస్తేనేమో వేసుకోవద్దు. మనం కరెక్ట్ దానికి సరిపడా తీసుకోవాలి మైదాపిండి. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం, సో అందుకోసమని 1 టేబుల్ స్పూన్ అయితే ఇనఫ్ అనిపిస్తుంది. అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా 1 స్పూన్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందులో టేస్టింగ్ సాల్ట్ అయితే నేను ఆప్షనల్, అప్పుడు వాడేదాన్ని, ఇప్పుడు వాడట్లే. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, పిల్లలకి ఇస్తాం కదా, బాగుండదని చెప్పి. పసుపు అయితే యాడ్ చేసుకున్నా. పించ్ ఆఫ్ పసుపు తీసుకుందాం, అందుకే నేను వేసుకోవట్లే టేస్టింగ్ సాల్ట్ ఈసారి. అండ్ కర్డ్ 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇవన్నీ మంచిగా మిక్స్ చేయాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మంచిగా ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే పిండి లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5-10 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, నేనైతే ఆయిల్ ఎక్కువనే వేసుకున్నా. ఆయిల్ ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ ఎక్కువ తీసుకోదు అదేమి. దానికి ఎంత కావాలో అది కూడా అంతే తీసుకుంటుంది అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్, అది మొత్తం ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మాడకుండా మనము 5 మినిట్స్కి ఒకసారి దాన్ని కలుపుతూ ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. అది గోల్డెన్ బ్రౌనిష్ కావాలి కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇట్లా అన్నమాట. ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఆయిల్ ఏం పట్టుకోదు అసలు, దానికి ఆయిల్ ఏం తీసుకోదు అది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో, బాగుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫైనల్గా ఇట్లుంది, కానీ టేస్ట్ మాత్రం మస్తుంది. మా దక్షకి మస్తు నచ్చిందనమాట. వాడు తిని చూసిండు, వానికి ఇంకా నచ్చింది. మమ్మీ ఇంకా ఉన్నాయా అని అడిగిండు. అట్లా అనమాట. ఒక్కసారి తింటే మళ్ళీ అడగాల్సింది ఎవరైనా, అట్లుంటుంది మన వంట. చెయ్యమో చేసినామంటే అట్లా ఉండాలి టేస్ట్. మా చిన్నోనికి కూడా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి, టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ, బాయ్.